రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఎన్నికల సంవత్సరం కావడంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడుతుంది కేంద్ర ప్రభుత్వం. ఏ శాఖకు ఎంత కేటాయించాలి, ఏ వర్గానికి ఎన్ని నిధులు ఇవ్వాలో పకడ్బందీగా బడ్జెట్ రూపొందించినట్టు తెలుస్తోంది. మరో 2-3 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇవాళ సమావేశాలు ఇలా ప్రారంభమయ్యాయి. राष्ट्रपति भवन से राष्ट्रपति द्रौपदी मुर्मू రాష్ట్రపతి భవన్ కాడ గుర్ర బగ్గీలెక్కి పార్లమెంట్ కు బయలుదేరింది రాష్ట్రపతి మేడం. లోక్సభలో ఉన్న రాజదండాన్ని పార్లమెంట్ ఆఫీసర్ తీసుకొని అందరు కలిసి బయటకు వచ్చిండ్రు చిన్నగా. అటుకెళ్లి ద్రౌపది ముర్ము మేడం ప్రధానమంత్రి మోడీ సార్ రాగానే ఎదుర్కొని లోపలికి తోలుకొచ్చిండ్రు. రాజదండాన్ని ఈడ పెట్టినాక రాష్ట్రపతి మేడం పాఠం చదువుడు చాలు చేసింది. तेलंगाना में समोक का स्वरोक का सेंट्रल ट्राइबल यूनिवर्सिटी बनने का सरास्ता सुगम हुआ. దేశంలో సమ్మక్క సారక్క యూనివర్సిటీ కట్టబోతున్నాం. దునియాలో దేశం పతార పెరిగింది. చంద్రయాన్ సక్సెస్ అయింది. సూర్యుని కాడికి రాకెట్ పంపినాం. అయోధ్యలో రాముని గుడి కట్టుకున్నాం. మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేసినాం. రైతులకు పెట్టుబడి ఇస్తున్నాం. దేశంలో పేదరికం తగ్గించినాం అని చెప్తుంటే సభలో సప్పట్లు. రేపు పైసల మంత్రి నిర్మలమ్మ బడ్జెట్ పెట్టబోతున్నది. ఎవరికేమి ఇస్తున్నారో అప్పుడు చెప్పుకుందాం.